ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వాళ్ళు ఏప్రిల్ 26, 27, 28, 29 ఈ 4 రోజులు చాలా జాగ్రత్త. ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఏం చేయబోతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ కన్యరాశి వారికి ఈ ఏప్రిల్ 26, 27, 28, 29 తర్వాత 100 కేజీలు మిఠాయిలు పంచే అవకాశమైతే శుభవార్తమైతే రాబోతుంది. అలాగే వినబోతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే, ఏమాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మొదటగా ఇక్కడ మనం ఈ కన్యరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిచక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో, ఈ రాశులన్నిటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశుల్లో ఈ కన్యరాశి వారనే ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఈ కన్యరాశి వారు చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు. అలాగే ఈ కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఓర్పు, సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పు, సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ కన్యరాశి వారైతే వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు. మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు. అందువలన ఈ కన్యరాశి వారు ఎవరైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అందువలనే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కన్యరాశి వారు ఎప్పుడూ కూడా ఈ మాసంలో ఈ 4 రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ 4 రోజుల నుంచి మంచి రోజులనేది రాబోతున్నాయి. మార్చుకోండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇప్పటినుంచి మీకున్న ఓర్పు మరియు సహనంతో అలాగే ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే చాలా అంటే చాలా రకాలైన ఈ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరైతే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోమాకండి. అలాగే ఈ కన్యరాశి వారు మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలనైతే పంచుతారు. అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజుల తర్వాత అంటే ఈ 4 రోజుల్లో కావచ్చు, కానీ ఈ నెలలో మాత్రం మీరు ఆ శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే ఈ కన్యరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గుర్తుంచుకోవాలి కూడా. అలాగే దేవుడు మనకు తోడొస్తాడు కదా అని చెప్పేసి మర్చిపోకూడదు. అలాగే ఈ కన్యరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, మొదటగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి ఈ కన్యరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్‌లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో! ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. దైవారాధన చేయడం మొదలుపెట్టండి. ఆ దేవుడే మీకు తోడుగా ఉంటాడు. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్లాగే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మీరు చాలా అంటే దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రులకు మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎప్పుడూ కూడా
మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిలో జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఎందుకు అంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని తప్పకుండా చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ కన్య రాశి వారికి అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో మంచి పనులు చేశారు. అలాగే ఇప్పటి నుండి మీరు మాత్రం మీ యొక్క రూపురేఖలు, మీ యొక్క జాతకమే మారబోతుందనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పవచ్చు. ఈ కన్య రాశి వారైతే ఈ మాసంలో 100 కేజీల మీఠాయిల్ని పంచవచ్చు. అంతటి శుభవార్తననేది మీరు వినబోతున్నారు. మీరే నమ్మలేరు కూడా. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు. ఈ నూతన ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకెళ్ళాలి, ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు ఈ మాసంలో అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు. అంతటి పెద్ద గుడ్ న్యూస్ అనేది కూడా మీరు వినబోతున్నారనమాట. అలాంటి విజయాల కోసం మీరు ఎప్పటినుంచో కష్టపడుతున్నారు. అయినా కానీ ఆ విజయాలు మీ దగ్గరికి రాకపోయేసరికి మీరు నిరాశపడిపోయారు. కానీ ఇప్పుడు మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకిప్పుడు నెరవేరబోతున్నాయి. మీ సొంతింటి కల అంటే మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పల్ మీపై కుళ్ళు, కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్లాన్స్ అనేవి చేస్తూ ఉంటారు. చాలా ప్రయత్నాలు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అసలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలను బెదరకుండా మీ యొక్క పనులనేవి చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం అనేది ఉంచేసి ఆ పని స్టార్ట్ చేస్తారో, అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు అప్పుడనేది విజయాలు తప్పకుండా మీ సొంతం అనేది అవుతాయి. కాబట్టి ఈ మాసంలో ఇప్పటి నుంచి మీకంతా కూడా ప్రారంభాలు మంచిగా జరగబోతున్నాయి. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుగోలు కానివ్వండి, లేదా నూతనంగా ఏమైనా వ్యాపారంలో మొదలుపెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలనేది వినవచ్చు. కానీ దీనికి మీరు చేయవలసిన ఒక్క పరిష్కారం అయితే ఉంటుంది. ముందుగా మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కుదిరితే నవగ్రహాల చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణలు చేయండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. ఆ శని ప్రభావం అనేది తొలగిపోతుంది. అలాగే మీకు దిష్టి తగలకుండా మీ ఇంటి ముందల, గుమ్మం ముందల కలబంద ముక్కను గానీ, గుమ్మడికాయని కానీ కట్టుకోండి. ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి. మీరనుకున్న వాటిలో విజయాన్ని అదనేది సాధించబోతున్నారు. అలాగే మీకున్న దిష్టి, మీకు ఇంటికున్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగనేది ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేస్తూ ఉన్నారో, వారు ఇప్పుడు మీ ముందుకొచ్చి స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు. ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడే మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్‌లో నుంచి బయట పెట్టేయాలి. అది కూడా ఈ 4 రోజుల్లోనే జరగబోతుంది. ఈ 4 రోజుల్లో అంటే ఈ మాసంలో అవ్వచ్చు. ఈ లైఫ్‌లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా, ఎంత చేతులు జోడించినా కూడా మీ జీవితంలోకి రానివ్వద్దు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే హెల్ప్ చేయకూడదు అంటే ఏదో కాదు. అంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా హెల్ప్ చేసి వాళ్ళని మాత్రం మీ దగ్గర ఉంచుకోవద్దు. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు?
అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళను ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో తర్వాత జరగబోయే అద్భుతాలు, ఎటువంటి గుడ్ న్యూస్‌లు ఏ రంగంలో మీకు బాగుంటుంది? ఏప్రిల్ 26, 27, 28, 29 తర్వాత ఏ విధంగా బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు వీడియోని పూర్తిగా చూస్తే కదా మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడే మీరు ఆ మనుషులు ఎవరు అనేది మీరు గుర్తుపట్టగలరు. అలాగే మంచి ఏంటి? చెడు ఏంటి? దీని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్ళు అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్ నుండి బయటకు తీసుకునే వాళ్ళు అవుతారు అనమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముందే మీరు అవగాహన తెలుసుకొని జాగ్రత్త పడతారు. కాబట్టి కాసేపు ఓపికతో వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. ఇక ఈ రాశివారు ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు. ఇక మీరు వేస్ట్. మీరు దేనికి పనికిరారు. మీరు ఏది చేసినా కూడా అది రాంగే అవుతుంది అని ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఇప్పుడు మీరు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసింది. ఇక నుండి మీ జాతకం మారబోతుంది. ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా మీకు సంబంధం లేకపోయినా కూడా అక్కడ మిమ్మల్ని ఇరికించేశారో, మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వాళ్ళు చవటలు దేనికి పనికిరారు అన్న మాట చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే! మీ గురించి తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని నోరు మూసుకునేలాగా మీరు సమాధానం అయితే ఇవ్వబోతున్నారు. ఈ సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు. రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది కూడా రాబోతుంది. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది రాబోతుంది. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎంతో భయపడుతూ, కష్టపడుతూ ఎన్నో పనులు కష్టపడతారు. దానికి విజయాన్ని అనేదితో ఎత్తుకుంటూ ఉంటారు. ఆ విజయాలు అన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూయించేస్తారు. అయితే ఈ రాశివారు మీరు చేయాల్సిన కొన్ని పనులైతే ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో అనేది తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఇక్కడి నుంచి మీ పర్సనల్ లైఫ్ చాలా అంటే చాలా మెరుగుపడుతుంది. అంటే చిన్న చిన్న గొడవలు, చిరాకు మూలన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇక్కడి నుంచి మెరుగుపడుతుంది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులనేది వస్తాయి. కానీ మీరు ఎంతో ఓపికతో, కంట్రోల్‌తో ఎటువంటి నెగెటివ్ థాట్స్ అనేవి లేకుండా ఉండాలి. అప్పుడే మీ పనేది పూర్తయిపోతుంది. అలా పెట్టుకోకుండా పాజిటివ్‌గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది. మీకు పెద్ద పెద్ద సమస్యలు అంటే ఏమీ లేవు. కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది. ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక మీరు మీ తల్లిదండ్రులతో, భార్యాపిల్లలతో, మీ అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ రోజుల్లో బంధాన్ని తెంచుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. బంధువులు దూరమైపోతున్నారు. అవన్నీ కూడా చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగే. మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము. వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకెళ్ళం. అలాంటప్పుడు దానికోసం, దీనికోసం పాకులాడడం దేనికి? మనం ఉన్న 4 రోజులైనా సంతోషంగా ఒకరు నవ్వితే నవ్వాలి. ఒకరు పలకరిస్తే పలకరించాలి అన్నట్టుగా ఉండాలి కానీ, అరే! వీళ్ళెందుకు ఎదురొచ్చారా అని అనుకోకూడదు. అలా మనం ఉండాలి. అలాగే జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలు ఇప్పటిదాకా వెళ్ళి, చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారో, ఇక్కడి నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ అనేవాళ్ళు భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది. అలాగే చాలామందికి మంచి మార్కులే వచ్చేసాయి కూడా. ఇంక మీరనేది మీ తల్లిదండ్రులకి ఎప్పుడూ కూడా మంచి పేరనేది తెచ్చిపెడతారు. ఇక మీరు స్టడీస్‌కి అబ్రాడ్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఫారెన్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చక్కగా అన్నీ కూడా మీకు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుండి చాలా మంచి జరగబోతుంది. కాకపోతే
మీరు మీ బిజినెస్‌లో కొన్ని మార్పులైతే చేసుకోవాలి. అవి మాత్రం ఖచ్చితంగా ఎలా అంటే, ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్కటి చాలా ఇన్సల్ట్‌గా ఉంటుంది. జనాలకి కావాలి. సో, మీ బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని కొత్తగా మోడల్స్ అనేది అప్లై చేసుకుంటే, కొన్ని కొత్త టెక్నిక్స్‌తో గాని మీరు ఫాలో అయితే సరిపోతుంది. అంతా కూడా మీరు కొత్తగా రావడం వల్ల మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి ఏవైనా కొన్ని ఉద్దేశం లేదా ఇంతకు ముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది. సో, వాటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనేది చెప్పాలి. అంటే మీరు అంతకుముందు మాట్లాడేసి సగం సగం రేట్స్ అనుకున్నవి కూడా ఇప్పుడు మీకు పూర్తయిపోతాయి. ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది అనేది ఉండదు. మోసం అనేది కూడా జరగదనేదే చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీకంతా అన్ని రంగాల్లో కూడా బాగుంది. ఇక మీ నుండి డబ్బులు సహాయపడే అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు. అయితే మీరు సహాయం చేయండి. కానీ అతి పెద్ద అమౌంట్‌లో మాత్రం సహాయం చేయకండి. మీరు వీలుగా ఉన్న అమౌంట్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే అతి పెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేస్తే కనుక అది మీకు కలిసి రాదు. అంటే తిరిగి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు. మీ ఇంట్లో ఈ సంవత్సరం ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. అది ఎలాంటిదైనా గానీ మీరు వినబోతున్నారు. ఒక ఫంక్షన్ అయితే చేసుకోబోతున్నారు. అలాగే మీకు బాగా క్లోజ్‌గా రిలేటివ్స్‌లో వాళ్ళకి ఇంట్లో కూడా పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా ఏదీ కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో, దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ప్రతి ఒక్క సక్సెస్‌ని మీరు పొందవచ్చు. ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగా ఉంది. మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచేయండి. ఇక్కడి నుండి లేజినెస్‌తో ఏ పని అనేది అవ్వదు. మీరు యాక్టివ్‌గా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా! పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కూడా దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారనమాట. అందుకని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మనం మన బద్ధకాన్ని వదిలేసి మనం పని స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్‌గా ఉన్నా, మీ ఫ్రెండ్‌షిప్‌లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్‌లో ఉన్నారు. కాబట్టి మీరు మాత్రం వాళ్ళని ఎప్పుడూ కూడా తప్పుగా అనుకోవద్దు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్‌లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, కరుణ అనేది చూపించవద్దు. మీరు ఎంతవరకు సహాయం చేయగలరో అంతవరకే చేయండి. వాళ్ళని మాత్రం మీ దగ్గర తెచ్చుకొని కూర్చోబెట్టుకోవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ తీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు. మీ రిలేటివ్స్‌లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ, పొగుడుతూనే మీ వెనకాల గోతులనేది తీస్తారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు? ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లారు? అనేది మీరు గమనించుకోవాలి. మీరే ఆలోచించుకోవాలి. మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి ఈ రాశివారు మేము చెప్పినట్టు జాగ్రత్త తీసుకోండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ఆధారపడకండి. ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళ మీద ఆధారపడడం వల్ల మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకున్న కష్టాలు అన్నీ కూడా తీరిపోయి సంతోషంగా లైఫ్ అనేది లీడ్ అవుతుంది. అలాగే కుదిరితే దీపారాధన చేసుకోండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. చిన్న చిన్న గొడవలు, చిరాకులు అనేది ఇంట్లో ఎప్పుడూ కామన్‌గానే ఉంటాయి. అవి ఉదయం వస్తాయి, సాయంత్రం వెళ్ళిపోతాయి. అలాంటివేవి కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ సంవత్సరం మీకంతా కూడా బాగుందనే చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.